పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. వేములవాడ నియోజకవర్గ రాజకీయాలన్నీ ఒక్కసారిగా రాష్ట్రానికి చుట్టే ప్రయత్నం జరుగుతుంది. మొదటి నుంచి కూడా ఉత్తర తెలంగాణలో వేములవాడ నియోజకవర్గానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఒకప్పుడు ఇది కమ్యూనిస్టుల కంచుకోట. దాదాపు ఒకే ఫ్యామిలీ రాజకీయ నేపథ్యం ఉన్న నియోజకవర్గం. మొట్టమొదటగా వామపక్ష భావజాలం నుంచి నాయకునిగా ఎదిగిన చెన్నమనేని రాజేశ్వరరావు ప్రాతినిధ్యం వహించిన ఆ ప్రాంతం వారసత్వంగా ఆయన కుమారుడు రమేష్, చెన్నమనేని రమేష్ బాబు రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత లెఫ్ట్ భావజాలాన్ని వదిలి వామపక్ష భావజాలం నుంచి ఒక్కసారిగా రైట్ పార్టీలో చేరడం జరిగింది. అందులో ప్రధానంగా రాజేశ్వరరావు చివరి మూమెంట్లో, అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చివరి మూమెంట్లో తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆయన కుమారునిగా రాజకీయ అరంగేట్రం చేసిన చెన్నమనేని రమేష్ బాబు అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచడం జరిగింది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చ అయిందంటే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రమేష్ బాబు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి 2010 తర్వాత ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి టీడీపీ ఎమ్మెల్యేగా, అంటే మొత్తం 4 సార్లు వేములవాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రమేష్ బాబు మొదటి నుంచి కూడా ఆయన పైన చాలా కాంట్రవర్సీ నడుస్తుంది రాజకీయంగా. ఒకటి, ఆయన వారసత్వం. జర్మనీ పౌరునిగా ఉంటూ భారతదేశం పౌరునిగా పత్రాలు సమర్పించి ఇక్కడ రాజకీయాల్లో కొనసాగుతుందని చెప్పి ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ ఇప్పుడు ఆయనే ప్రస్తుతం విప్పుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాజా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ విప్పుగా కొనసాగుతున్నారు. అయితే ఈ న్యాయ పోరాటం నడుస్తున్న క్రమంలోనే 4 టర్ములు ఎమ్మెల్యేగా పూర్తి చేసుకున్నాడు రమేష్ బాబు. అయితే మొన్నటి ఎన్నికల్లో, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ రమేష్ బాబుకు కేటాయించకుండా చెల్మడ లక్ష్మీ నరసింహారావు కేటాయించడంతో ఒక్కసారిగా వేములవాడ రాజకీయాలన్నీ మారిపోయాయి. ప్రతిసారి కూడా చెన్నమనేని కుటుంబంలో ఉన్న రాజకీయం అంతా కూడా ఒక్కసారి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చిన క్రమంలో అప్పుడు పోటీ చేసిన చెల్మడ లక్ష్మీ నరసింహారావు ఖచ్చితంగా గెలుస్తారనుకున్న సమయంలో కేటీఆర్ స్వయంగా, అంటే సిరిసిల్లాకు ఆనుకున్న నియోజకవర్గం కావడంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అప్పుడు పూర్తి స్థాయిలో వేములవాడ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చడం చేత దృష్టిని కేంద్రీకరించి చెల్మడ లక్ష్మీ నరసింహారావుని గెలిపించడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ టికెట్ తనకు ఇవ్వకుండా చెల్మడ లక్ష్మీ నరసింహారావుకి ఇవ్వడంతో ఒక్కసారి రమేష్ బాబు అలగడం జరిగింది. అయినప్పటికీ కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకొని అతనికి క్యాబినెట్ ర్యాంకును ఇస్తూ వ్యవసాయకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ అడ్వైజర్గా అగ్రికల్చర్ అడ్వైజర్గా తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో తనను కాదని టికెట్ దక్కించుకున్న చెల్మడ లక్ష్మీ నరసింహారావు గెలవడం ఇష్టం లేని పక్షం అని ఒక సమాచారం. ఇష్టం లేకపోవడం వల్లనే ఆయన సొంత చిన్నాన్న కొడుకైన కేవలం ఎలక్షన్ల గురించి బీజేపీ నుంచి చెన్నమనేని వికాసరావును దించడం జరిగింది. దీంతో అక్కడ వేములవాడ రాజకీయం అంతా ఒక్కసారిగా మారిపోయింది. చెల్మడ లక్ష్మీ నరసింహారావు, ఆది శ్రీనివాసరావు ఉంటున్న పోటీ కాకుండా మధ్యలో వికాస్ రావడంతో ఒక్కసారిగా త్రిముఖ పోటీ అయిపోయి కేవలం 14,000 ఓట్లతో చెల్మడ లక్ష్మీనరసింహారావు ఓడిపోవడం జరిగింది. ఆది శ్రీనివాస్ గెలుపొందారు కాంగ్రెస్ నుంచి. అయితే వేములవాడ నియోజకవర్గం అంతా కూడా ఒకే కుటుంబాన్ని చేసుకొని చెన్నమనేని ఫ్యామిలీయే పూర్తిగా కొన్ని దశాబ్దాలుగా రాజకీయం నడిపినప్పుడు కూడా ఒక్కసారిగా ఆయన చేతుల నుంచి ఒక బీసీ క్యాడర్ అయిన ఆది శ్రీనివాస్ చేతిలోకి వెళ్ళడం జరిగింది. సో రాజకీయాలను ఒక్కసారి మారిపోయి తనకు కాదని టికెట్ చెల్మడ లక్ష్మీనరసింహారావుకి ఇచ్చినందుకు అలక వహించిన రమేష్ బాబు ఎటకేలకు రాజకీయ ఎత్తుగడ వేసి చెల్మడ లక్ష్మీనరసింహారావుకు గెలుపుకు అడ్డుకట్ట వేశారనేది ఒక ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన చెన్నమనేని రమేష్ బాబు చెల్మడ లక్ష్మీ నరసింహారావు కౌంటర్గానే అతను రాజకీయం నడుపుతున్న పరిస్థితితో అసలు ఇదంతా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, తాజాగా రాజకీయం అంతా మారిపోనున్నది. వేములవాడలో ప్రస్తుతం అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలన్నా, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలన్నా బీజేపీకి
ఒక ఐకాన్ కావాల్సి వచ్చింది. అంటే అక్కడున్న సుపరిచితుడితో పాటు రాజకీయ నేపథ్యము చాలా సుదీర్ఘంగా ఉన్న వాళ్ళు కావాల్సి వచ్చిన సందర్భంగా మరోసారి బీజేపీ అక్కడ ఎత్తులేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా బీఆర్ఎస్ అధికారాన్ని చూశారు, కాంగ్రెస్ అధికారాన్ని చూశారు. తమ కోసం ఎప్పటి నుంచో అధికారం కావాలని పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్టది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీనియర్ పొలిటీషియన్లను బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండి రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పావులు కదున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నమనేని రమేష్ బాబు ఢిల్లీలో బీజేపీలో చేరడం కోసం ఎత్తుగడ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం చర్చలంతా ముగిసాయి. అంతే త్వరలోనే బీజేపీకి చేరుతున్ననే ఒక సమాచారం రావడంతో ఒక్కసారిగా వేములవాడ రాజకీయాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు అసలు బీజేపీ నుంచి అక్కడ చాలా క్యాడర్ ఉంది ఒకప్పుడు. ఎందుకంటే విద్యాసాగర్ రావు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు అనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాళ్ళ సోదరుడు రాజేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ చేతిలో రాజకీయం అంతా ఉండేది. మొదటిసారిగా వాళ్ళ చేతుల నుంచి బయటకు వచ్చే ఒక బీసీ నేపథ్యంలో మరొకసారి వేములవాడ మొత్తం కూడా వారి రాజకీయ నేపథ్యము, కుటుంబ నేపథ్యం అంతా ముడిపెట్టుకొని బీజేపీ పార్టీ ఒక గట్టి ధీటైన నాయకుడిని అక్కడ తేవడం కోసం మొత్తము ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రయత్నంలోనే భాగంగా ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పతాని రామకృష్ణ కూడా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే వేములవాడలో రాజకీయం మరోసారి వేడెక్కింది. రానున్న స్థానిక ఎన్నికల్లో అక్కడ కావాల్సినంత బీజేపీ క్యాడర్ ఉన్నప్పటికీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఒక నాయకుడు కావాలి, సరైన నాయకుడు, ప్రాతినిధ్యం వహించడం కావాలనేది ఒక రాజకీయం నడుస్తుంది. మరోవైపు జర్మనీ పౌరసత్వం మీద న్యాయ పోరాటం చేస్తున్న ఆది శ్రీనివాస్ ప్రస్తుతం విప్పుగా ఉండడంతో మరోసారి ఆయన పౌరసత్వం వివాదం తెర మీదకి వచ్చింది. ఇంతకీ అతను దాదాపు 4 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రమేష్ బాబు పౌరసత్వం పైన ఒక క్లారిటీ రాలేదు. ఆ క్లారిటీ పైన ఇప్పటికీ కేంద్రంలో బీజేపీ ఉంది. ఆ బీజేపీ సంబంధించి ఎలాంటి క్లారిటీ రానుంది, ఆ కేంద్రం నిజంగానే అక్కడ సుప్రీంకోర్టులో ఉన్న కేసు అక్కడ ఒక స్పష్టత రానప్పటికీ హైకోర్టులో కూడా కేసు నడుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రమేష్ బాబు బీజేపీలోకి వస్తే వారసత్వానికి సంబంధించిన వివాదం ఎలా ఎటుపోతుంది అనేది ఒక అంశం అయితే, మరోవైపు రాష్ట్ర నాయకులనే సంప్రదించకుండా ఢిల్లీలోనే చర్చలు జరిపి రమేష్ బాబు బీజేపీలోకి వస్తున్నారనే ఒక సమాచారం కూడా రాజకీయంగా ఒక మలుపు తిప్పే ఒక అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషణ జరుగుతుంది. మొత్తానికి వేములవాడ నియోజకవర్గంలో కరెక్ట్గా చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఒక సంచలనంగా మారనుంది. ఒకవేళ చెన్నమనేని రమేష్ బాబు బీజేపీలోకి వస్తే అక్కడ రాజకీయ సమీకరణలు మారనున్నాయి. స్థానికంగా అతని చాలా క్యాడర్ ఉంది. అయితే బీఆర్ఎస్ కొంతమంది వెళ్ళారు, బీజేపీకి ఇప్పుడు కొంతమంది వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ నేపథ్యము అతనికి ఉన్న సంబంధం. అయితే అతను పూర్తిగా ఇప్పటికీ ఒక క్లారిటీ రావాల్సింది ఉందంటే, నిజానికి చెన్నమనేని రమేష్ బాబు ఆయనకు భారతీయ పౌరసత్వం ఉందా, లేకుంటే ఇంకా జర్మనీ పౌరసత్వం ఉందా అని మాత్రం ఇంకా క్లారిటీ కాలేదు. దీనిపైన ఒక స్పష్టత రాలేదు. మొత్తానికి న్యాయ పోరాటం చేస్తున్న ఆది శ్రీనివాస్ కూడా పూర్తిగా కోర్టు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఒక స్టే ఉన్నట్టుగా మాత్రం తెలుసు. ఇదంతా ఒకవేళ క్లియర్ అయిపోతే రమేష్ బాబు మరోసారి వేములవాడ రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అనుకోవచ్చు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురాల పోలీస్, కరీంనగర్.